గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమ్మిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. సో లాస్ట్ నైట్ ఒక మీటింగ్ గురించి పోస్ట్ చేయడం జరిగింది నేను. సో అది మేనిఫెస్టేషన్ క్లాస్ అండి. సో మీరు అక్కడ గమనిస్తే కొన్ని కామన్ విషయాలు, నియర్లీ 700 మెంబర్స్ అటెండ్ అవ్వటం జరిగింది, 700 మంది. సో ఆ మేడం గారిని నేను ఒక 1.5 మంత్గా ఫాలో అవుతా ఉన్నా. ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాసు నవంబర్లోనే, ఐ థింక్ నవంబర్లోనే జాయిన్ అయినట్టున్నాం. ఆ, దీపావళి ఆ టైంలో. సో అంటే మాకు ఇది కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ, ఇంకా అంటే ఇక్కడ ఎవరో కూడా దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకునే పని అయితే చెప్తాను నేను. లాస్ట్ సీజన్ కార్తీక మాసంలో నేను కూడా టెంపుల్స్కి వెళ్ళా. సో కొంచెం ప్రశాంతంగా ఉండాలి, అనుకునే అన్ని జరగాలి అని చెప్పేసి అనుకుంటూ మోస్ట్ ఆఫ్ ది 30 డేస్లో నియర్లీ ఒక 20 డేస్ అన్న టెంపుల్కి వెళ్ళి ఉంటాను. ఎర్లీ మార్నింగ్ మన మీటింగ్ అయిన తర్వాత, లేదా కుదరకపోతే ఈవినింగ్ టైంలో అట్లాగా. సో అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంటుంది టెంపుల్స్లో. మీరు ఏదన్నా ఒక సందర్భంగా చూస్తే, మొన్న మండే కూడా నేను చిలుకూరుకి వెళ్ళాను. సో ఆ రోజు కూడా నాకు తెలియదు, నేను మండే అయితే వీక్ డేస్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అన్నట్లుగా వెళ్ళా. బట్ ఆ రోజు కూడా చాలా రష్ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఇది ధనుర్మాసం బిగినింగ్, గోదాదేవి పూజ చేస్తే మంచిది సంథింగ్ ఏదో పూజారి గారు చెప్తా ఉన్నారు అక్కడ మైక్లో. అంటే కోరికలు కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాటి కోసం పొద్దున్నే లేచి పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే, నాట్ ఈవెన్ 0.1%. ఆ కోరుకునే వాళ్ళల్లో 0.1% మెంబర్స్ కేవలం దానికోసం పొద్దున్నే నిద్ర లేచి ఏదో ఒకటి సాధన చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ మీరు ఆ, బయట స్ట్రీట్లో బెగ్గింగ్ చేసేటువంటి బెగ్గర్ దగ్గర కూడా ఖచ్చితంగా నాకు ఈరోజు 100 రూపాయలు వస్తే బాగుండు, లేకపోతే నాకు ఈరోజు 500 వస్తే బాగుండు అనేటువంటి కోరిక ఖచ్చితంగా ఉంటుంది. బట్ దానికోసం పని చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను గమనించేది ఏంటి అని అంటే, ఎక్కువ మంది జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఉన్నటువంటి సమస్యలు తట్టుకోవడానికి ఒక ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ కావాలి అని అంటే మనకున్న క్వాలిఫికేషన్కి జాబ్ మనం చేయాలి అని చెప్పేసి జాబ్ గురించి కోరుకోవడానికి, జాబ్ గురించి ఎతుకుతా. ఈవెన్ నాకు కూడా చాలామంది చేస్తారు. ఆ, మీ సార్ని అడిగి ఏదన్నా జాబ్ ఇప్పించు, ఆ, ఎక్కడన్నా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే జాబ్ ఇప్పించు, ఇట్లా అడుగుతూ ఉంటారు. అరే ఇక్కడ రోజుకి 1,00,000 వచ్చేటువంటి బిజినెస్ ఉంది అని అంటే దీని గురించి వినటానికి అంత శ్రద్ధ పెట్టరు, అంత టైము పెట్టరు. బట్ నెలకి మొత్తం కష్టపడితే 10,000 వస్తుంది అనేటువంటి జాబ్ ఇప్పించమని మాత్రం రికమెండేషన్ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ క్వాలిఫికేషన్కి సంబంధం లేకుండా. సో యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మా బావమరిది, నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు, సో ఇటువంటిది ఏదన్నా ఉంది అని తెలిసినా కానీ అతను నాకు హాస్టల్ ఫీజు కట్టుకోవటానికి, ఉండటానికి కొంచెం ఖర్చులకి డబ్బులు కావాలి, నేను ఇంటి దగ్గర అడగలేకపోతున్నా. సో నేను చాలా కంపెనీలకు ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాకు ఎక్కడా కూడా జాబ్ రావట్లేదు అని అంటే, సో నేను మా కంపెనీలో మా బాస్ తోటి మాట్లాడి జాబ్ ఇప్పిస్తే మొదట ఇచ్చిన శాలరీ 8,000 రూపాయలు. సో వాడికి అవసరం ఉంది కాబట్టి ఆ రోజు ఆ జాబ్ చేశాడు. తర్వాత వాడి టాలెంట్ ఏందనేది ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత 3 సంవత్సరాలు కష్టపడితే ఆ శాలరీ 50,000 రూపాయలు అయింది. ఆ తర్వాత నేను మళ్ళీ మా సార్ని బతిమలాడుకొని వాడిని ఫారిన్ పంపించడం కూడా జరిగింది. ఇవాళ అక్కడ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది, ఇల్లు కొనుక్కున్నాడు హ్యాపీగా, వాడి ఫ్యామిలీ వాడి లైఫ్. బట్ మనకైతే ఏ రకంగా కూడా సపోర్టివ్గా ఉండరు. సో ఇట్లా చాలామంది, అంటే జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. జాబ్స్ కూడా చాలా వేకెంట్ ఉన్నాయి. ఈవెన్ మన దగ్గరకు వచ్చినా కానీ మనం కూడా ఇప్పుడు సేల్స్కి సంబంధించి పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. నెలకి 50,000 ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాం. బట్ వాళ్ళు ఆ టార్గెట్ చేయగలిగితే,
మా దగ్గర ఈ జాబ్ ఉంది, సేల్స్కి సంబంధించి ఒక టార్గెట్ ఉంది అని అంటే, టార్గెట్ అంటేనే ఇంకెవరు కూడా దాని వైపు కూడా చూడటం లేదు. సో అంటే బాధ్యత లేకుండా మనకి జాబ్ రావాలి. 9 గంటలకు పోయామా, 6 గంటలకు వచ్చామా, అక్కడ ఏదో 1 గంట 2 గంటలో మనం చేయాల్సినటువంటి పని చేసుకున్నామా అనేటువంటి వర్షంలోనే ఉన్నారు తప్పించి, ఎవరు కూడా ఆ, పని మీద శ్రద్ధ పెట్టి చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు చూస్తే చాలా తక్కువ మాత్రమే ఉందని చెప్పేసి చెప్పొచ్చు. సో అట్లా ఆ మీటింగ్లో ఉన్నటువంటి ఆ క్రౌడ్ని కనుక గమనిస్తే, అంటే కోరికలు చాలా మందికి ఉన్నాయి. మీరు అందులో చూసారంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, రిటైర్లు ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు కూడా ఆ మీటింగ్లో అటెండ్ అవ్వటం జరిగింది. నేను ఆల్మోస్ట్ ఇప్పటికి ఆవిడ ఒక 4-5 మీటింగ్స్ వరకు అటెండ్ అయి ఉంటా. అంటే మేనిఫెస్టేషన్. సో ఎందుకు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని అంటే, ఇవాళ మనం ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఒకప్పుడు మన ఆలోచన మాత్రమే. మేబీ ఇవాళ మీరు ఒక జాబ్ చేస్తున్నారంటే, మీరు ఏదైతే ఆ, చదివి ఒక క్వాలిఫికేషన్ తెచ్చుకొని పలానా టైప్ నేను జాబ్ చేయాలి అని అనుకుంటారో, అటువంటి జాబ్ చేస్తూ ఉంటారు. దానికి ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాని ప్రకారమే లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జాబ్ చేసే వాళ్ళని గమనిస్తే అదే ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు చాలామంది కూడా జాబ్స్ చేయకుండా ఇంకా నాకు జాబ్ కావాలి జాబ్ కావాలని వెతుకుతూ ఉంటారంటే, వాళ్ళు ఒక ఆలోచనతోటి వాళ్ళ స్టడీస్ని కంప్లీట్ చేసి ఉంటారు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది, నెలకు ఒక 40-50 వేలు జీతం వస్తుంది అనేటువంటి కోరికతోటి వాళ్ళు ఇంజనీరింగ్ చదివి ఉంటారు. బట్ రియాలిటీ చూస్తే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చదివినటువంటి ఇంజనీరింగ్కి సంబంధం లేకుండా జాబ్స్ కనపడతా ఉంటాయి. సో ఆ ఉద్దేశంతో ఏం చేస్తారంటే, దాన్ని చేయలేక, కనెక్ట్ అవ్వలేక, ఖాళీగా ఉండి సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరికి ఆ, ఇంకా ఎవరు కూడా పిల్లనివ్వట్లేదు, పెళ్లి కావట్లేదు, ఏజ్ అయిపోతుంది అనేటువంటి టైంలో వాళ్ళ ఆలోచనలు చంపుకొని, వాళ్ళు 50 వేలు అనుకున్నది ఆడ 15 వేలు ఇచ్చినా కానీ ఏదో ఒక జాబ్ జాయిన్ అయ్యి చేస్తూ ఉన్నారు. సో దీనికి ఎంతమంది అగ్రి అవుతారండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నాలెడ్జ్ ఉంది, మీరు కూడా రెస్పాండ్ అవ్వచ్చు. ఎంతమంది అగ్రి అవుతారు? ఇది నిజమా కాదా? నిజమే. థ్యాంక్ యూ సార్. జరుగుతుంది మాస్టర్, ఇది యథార్థం ఇది. ఎస్ సార్. రిస్క్ తీసుకోవడానికి ఎవరు ముందు రారండి. రిస్క్ లేకుండా జాబ్, ఇప్పుడు అమెరికాలో కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ జాబ్ రావాలని ఆలోచిస్తున్నారు, కానీ జాబ్ 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 లేకపోతే వాళ్ళు మరీ చాలా ఘోరంగా ఫీల్ అవుతారు. అక్కడ జాబ్, అమ్మో జాబ్ పోయింది, అమ్మో 3 నెలల నుంచి జాబ్ లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఎంత కోట్లు సంపాదించున్నా కానీ ఆ జాబ్ ఎస్ సార్. అనేది చేస్తూనే ఉంటారు లెక్క లైఫ్లో. ఎస్, 100%. ఇప్పుడు మా బాసు సాఫ్ట్వేర్ కంపెనీ ఒక పార్ట్నర్గా బిజినెస్ చేస్తూ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు, కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు. బట్ వాళ్ళ పిల్లలు, ఆ, పెద్ద అమ్మాయిని ఇంజనీరింగ్ చదివించాడు, అమెరికాలో చదివించాడు. సంవత్సరానికి 1 కోటికి పైగా ఖర్చు అయింది, 5 సంవత్సరాలు చదివింది. సో అంటే ఆల్మోస్ట్ 7-8 crores ఖర్చు పెట్టడం జరిగింది. పెట్టి ఏం చేస్తుంది ఇవాళ అంటే, ఆమె ఏం చేస్తుందంటే జాబే చేస్తుంది. సో ఆ మైండ్ సెట్ అనేది అట్లనే ఉంటుందండి. సో అందుకే మనం ఇప్పుడు అటామీ గురించి చెప్తే, ఇక్కడ మీరు ఇంపీరియల్ మాస్టర్ అయితే 6 కోట్లు రివార్డ్ వస్తుంది, నెలకి 2 కోట్ల వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయదు అంత పెద్దగా. సో అందుకని మీరు కొత్తగా ఎవరినైతే కనెక్ట్ అవుతున్నారో, సో వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏందనేది కనుక్కొని దానికి రిలేటెడ్గా మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలి. వాళ్ళకి ఆరోగ్యం మీద ఇంట్రెస్ట్ ఉంటే హెల్త్ ప్రొడక్ట్స్ తోటి వాళ్ళని కనెక్ట్ అయ్యేటట్లుగా చూడాలి. వాళ్ళకి డబ్బు సంపాదించడం మీద ఇంట్రెస్ట్ ఉంటే అటువంటి వాళ్ళకి బిజినెస్ గురించి చెప్పాలి. వాళ్ళకి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళటం ఇష్టంగా ఉంటే, సో వాళ్ళకి ఫారెన్ ట్రిప్స్ని కనెక్ట్ చేస్తూ మనం బిజినెస్ ప్లాన్ చెప్పాలి. అంతేగాని ఏదో కాంపన్సేషన్ ప్లాన్ ఇట్లా ఉంది, సో ఇంపీరియల్ మాస్టర్ అయితే మీకు 6 కోట్లు రివార్డ్ వస్తుంది, 0.3%లో షేర్ వస్తుంది, అది ఇది ఇంత వస్తుంది అంత వస్తుంది అని చెప్తే వాళ్ళు కనెక్ట్ అవ్వరు. దానికి తోడు ఇదంతా జరగదులే అనేటువంటి భయం వాళ్ళలో ఏర్పడుతుంది. సో అందుకని స్టెప్ బై స్టెప్ మీరు ఏదో 5-10 నిమిషాల్లో ప్లాన్ చెప్తే ఎవరికి కూడా అర్థం కాదండి. సో అందుకని దాన్ని బిగినింగ్ నుంచి చెప్పాలి. మీరు ఇట్లా రిటైల్ చేసుకోవచ్చు, మీరు ప్రోడక్ట్లు వాడుకుంటే డిస్కౌంట్ వస్తుంది, రిటైల్ చేసుకుంటే మీరు 100, 1000, 10,000 సంపాదించుకోవచ్చు అని చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ ప్లాన్ మొత్తం చెప్తేనే వాళ్ళకి మీరు ఇంపీరియల్ మాస్టర్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు ఈ నా
ప్రొఫైల్ పిక్చర్లో చూసారంటే నేను కూడా పెట్టుకున్నా ఇక్కడ. థ్యాంక్ యూ గాడ్, శ్రీ వాసు పమిడి ఇంపీరియల్ మాస్టర్ బై August 15, 2029. సో అప్పటి వరకు నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలని చెప్పేసి పెట్టుకున్నా. వెనక ఉన్నటువంటి సింబల్ మీరు చూసారంటే ఇంపీరియల్ మాస్టర్ అది. సో అక్కడ నా ఫోటో పెట్టుకొని నేను పెట్టుకున్నా. సో ఇప్పుడు ఆ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మేనిఫెస్టేషన్ అని అంటే, నేను దీన్ని కావాలని బలంగా కోరుకుంటున్నాను. నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇంపీరియల్ మాస్టర్ కావాలి, రోజుకి 3 లక్షల రూపాయలు సంపాదించాలి. సో అంటే అది నేను పెట్టుకుంది ఎప్పటికి 2029 వరకు. అంటే నేను కూర్చొని రోజు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే అది నాకు వస్తుందా అని అంటే, అట్లీస్ట్ అక్కడ ఎంతో కొంత ఛాన్స్ ఉంటే వస్తుంది. అసలు నేను బిజినెస్సే స్టార్ట్ చేయకుండా, ఎవరిని స్పాన్సర్ చేయకుండా నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలని చెప్పేసి కూర్చుంటే అది జరుగుతుందా? సో ఇవాళ నేను మేనిఫెస్ట్ చేయటానికి ఇప్పుడు ఈ మీటింగ్లో నాకు రైట్ సైడ్ నుంచి వేముల వెంకటేశ్వర గారు ఉన్నారు, రామిరెడ్డి గారు ఉన్నారు, ప్రియా మేడం ఉన్నారు. లెఫ్ట్ సైడ్ నుంచి దాసర్ రజనీ గారు ఉన్నారు. సో అట్లనే భక్త సార్ కూడా ఉన్నారు ఇక్కడ రైట్ సైడ్ నుంచి. సో వీళ్ళు బిజినెస్ చేస్తే నేను ఇంపీరియల్ మాస్టర్ కావడానికి మేబీ ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు యాక్టివ్గా ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి, బిజినెస్ జరుగుతుంది కాబట్టి అవ్వడానికి ఛాన్స్ ఉంది. అసలు ఏమాత్రం ఛాన్స్ లేకుండా మనం కోరుకుండా కూర్చుంటే ఏది జరగదండి. సో ఆమె చెప్పేటువంటి ఉద్దేశం ఏంటనంటే, ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో అది ఆల్రెడీ పాసిబుల్ అయి ఉండాలి. సో లేనిది నేను ఆ, చంద్రమండలంలోకి వెళ్ళి నేను రేపు మంత్లో ప్లాన్ రెడీ చేసుకొని పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటానంటే అక్కడ ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. సో అది కాని పని. నేను ఇప్పుడు 5 feet హైట్ ఉన్నాను, నేను ఇంకొక 3 monthsలో 6 feet హైట్ కావాలి అనుకుంటే, సో అటువంటివి సాధ్యం కావు. ఏదైతే సాధ్యం అవుతుందో దాన్ని మనం కోరుకుంటే దాంట్లో ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కానీ అది నెరవేరటానికి అవకాశం ఉంటుంది. సో ఆ కోరుకోవటంలో ఆ, మనము ముందున్నామా లేదా, కోరుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు చాలామంది కూడా నేను నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అంత సంపాదించాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో ముందు మనం ఇప్పటి వరకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పటం అనేది ఇంపార్టెంట్. సో ఇవాళ ఆ, మనకేముంది? సో చాలామంది పేరెంట్స్ని, లేకపోతే గవర్నమెంట్ని, లేకపోతే వాళ్ళు వర్క్ చేస్తున్నటువంటి కంపెనీని, వీటన్నిటి మీద కూడా సాకులు చెప్తా ఉంటారు. మా పేరెంట్స్ నన్ను చదివించలేదు, అందుకే నేను ఇవాళ ఇంత కష్టపడుతున్నా. మా నాన్న ఆ, ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదు, అందుకే ఇవాళ నాకు ఈ ఇబ్బందులు అనేటువంటి రకరకాలుగా గవర్నమెంట్ అది చేయలేదు, ఇలా ఉంది, అలా ఉంది అంటారు. మనం ఎలా ఉంది అనేది ఇక్కడ చూసుకోవాలి. సో మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో, ఇటువంటి మేనిఫెస్టేషన్ క్లాస్లో కావచ్చు, లేకపోతే స్పిరిచువల్గా మీరున్నటువంటి ఇదిలో టెంపుల్కి వెళ్ళి కావచ్చు, ఏదైతే కోరుకుంటున్నారో దానికి తగ్గట్లుగా మనం ఆ కోరిక నెరవేరటానికి మన దగ్గర ఒక అవకాశం అనేది ఉండాలి. సో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎలా దాన్ని నెరవేర్చుకోవాలనే దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అంటే వర్క్ చేయాలి. ఏం వర్క్ చేస్తే అది జరుగుతుంది, ఆ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, ఆ కోరికను నెరవేర్చుకోగలుగుతాం అనేది ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి. సో అలా మనం ముందు బిగినింగ్ ఏంటి అని అంటే కోరిక కోరుకోవటం. ఇప్పుడు ఈ బిజినెస్లోకి మనం వచ్చాం. ఎందుకు వచ్చాం? వై? నేను అటామీలోకి ఎందుకు వచ్చాను అని అంటే, ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, చాలా తక్కువ టైంలో మనం ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి, ఎక్కువ డబ్బు సంపాదించడానికి, త్వరగా రిటైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే, నేను కూడా ఒక 18 years జాబ్ చేశాను. మార్నింగ్ పోతే నైట్ వరకు ఉండాలి. ఆల్మోస్ట్ అకౌంట్స్కి రిలేటెడ్గా నేను వర్క్ చేయడం జరిగింది. సాటర్డే, సండే ఫెస్టివల్స్ వచ్చినా కానీ వర్క్ చేయాల్సినటువంటి అవసరం అక్కడ ఉంది కాబట్టి ఆ విధంగా వర్క్ చేశాను. కాబట్టి నాకు బోర్ కొట్టేసి, అరే ఎప్పుడన్నా ఒకరోజు ఖాళీగా ఉండి పిల్లలతోటో లేకపోతే ఫ్యామిలీతోటో టైం స్పెండ్ చేసినప్పుడు ఇలానే ఉంటే బాగుండు కదా రోజు అనేటువంటి ఆలోచనతోటి ఎర్లీగా రిటైర్మెంట్ తీసుకోవాలి అని చెప్పేసి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దానితో పాటు మంచి గుర్తింపు అనేది రావటం జరుగుతూ ఉంది ఇక్కడ. సో ఎవరైనా కోరుకుంటారు, ఎవరినైనా పొగిడితే ఎవరికైనా నచ్చదా? ఈవెన్ మన పిల్లల్ని వెరీ గుడ్ అని చెప్పేసి పొగిడినా కానీ ఖచ్చితంగా వాళ్ళు
గర్వంగా ఫీల్ అవుతారు. పొగడ్తలు ఎవరికైనా కావాలి. సో దానికోసం కొంతమంది ఒక సైన్యాన్ని మెయింటైన్ చేసుకుంటా తిరుగుతూ ఉంటారు. సో అట్లా గొప్పగా ఇక్కడ కూడా మనం ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. యాజ్ ఎ లీడర్గా ఎక్కువ డబ్బు సంపాదిస్తూ చాలామందికి హానెస్ట్గా హెల్ప్ చేస్తూ, సో ఇట్లా మనం గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది అది వెలకట్టలేనిది. సో అట్లా మనకి ఇక్కడ మెయిన్ మన కోరిక ఏంటనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. సో మీ కోరిక ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్కి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. సో నా వర్షన్లో నేను తయారు చేసినటువంటి ఒక లిస్టు. సో ఆమె చెప్పిన క్లాస్ ప్రకారం మీరు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఆమె రాత్రి ఒక 10 మినిట్స్ టైం ఇచ్చింది, మీకేం కావాలి అనేది రాసుకోండి అని చెప్పేసి. సో 10 మినిట్స్లో రాయగలమా అంటే, సో మీరు తర్వాత అయినా రాసుకోండి, ఒక 5 కోరికలు అయితే రాయండి అని చెప్పేసి చెప్పుండే. దాంట్లో అన్ని రకాలుగా ఇప్పుడు మనకి లైఫ్ సినారియో బుక్ ఉంది. మీరు లైఫ్ సినారియో బుక్లో చూస్తే రకరకాల ఆస్పెక్ట్స్లో మనం రాసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ లైఫ్ అంటే మనకి ఫ్యామిలీ పరంగా ఉండాలి, మనీ పరంగా ఉండాలి, హెల్త్ పరంగా ఉండాలి, సోషలిజం అంటే సొసైటీ పరంగా ఉండాలి. సో అన్ని రకాలుగా కలుపుకొని మనం మన డ్రీమ్స్ని రాసుకోవాలి. సో ఇక్కడ నేను నా వర్షన్లో రాసినటువంటి డ్రీమ్స్, సో ఇవన్నీ కూడా నెరవేరటానికి అటామీ ఆపర్చునిటీ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇది ఇస్తుంది. అయితే మనం ఏం కోరుకుంటామో అది ఇస్తుంది. నాకు రోజుకి 3 లక్షల రూపాయలు ఇన్కమ్ కావాలి అనుకుంటే, ఎస్, 2029కి నేను ఇంపీరియల్ మాస్టర్ అవుతాను, నాకు ఆ ఇన్కమ్ రావటం జరుగుతుంది. సో ఇవాళ నేను యాజ్ ఏ డైమండ్ మాస్టర్గా నెలకి 1 లక్ష రూపాయల పైన ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాం. సో ఇది నేను కోరుకున్నాను కాబట్టి ఆ పొజిషన్కి రాగలిగాం. సో అలా ప్రతి ఒక్కరికి కూడా డ్రీమ్స్ ఉంటాయి. సో నా డ్రీమ్స్ ఏంటి అని అంటే, ఒక మంచి ఇల్లు ఉండాలి. దాని వాల్యూ ఎంత ఉండాలంటే 1 కోటి రూపాయలు ఉండాలి. ఒక మంచి లగ్జరీ బ్రాండెడ్ కారు ఉండాలి. దాని ఖరీదు ఎంత ఉండాలంటే 50 లక్షలు ఉండాలి. ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, లేకపోతే ఫ్యామిలీస్ కొంతమంది కొలాబరేట్ అయ్యి ఫ్యామిలీస్ తోటి కలిసి ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. బట్ ఏదో తిరుపతి వెళ్ళామా, లేకపోతే శ్రీశైలం వెళ్ళామా, లేకపోతే యాదగిరిగుట్టకి వెళ్ళామా అనేది కాకుండా ఫారిన్ ట్రిప్స్ ఏదైనా వెకేషన్ వచ్చినప్పుడు అట్లా ఫారిన్ ట్రిప్స్ వెళ్ళగలగాలి. అట్లనే ప్రతి నెల 5 లక్షలు ఇన్కమ్ కావాలి. సో ఇప్పుడు నాకు ఖర్చులే చూసుకుంటే ఇంటి రెంటు, ఇంటి మెయింటెనెన్సు, ఆఫీస్ రెంటు, ఆఫీస్ మెయింటెనెన్సు, తిరగటానికి మీటింగ్స్, నేను బుక్స్ కొనటం కావచ్చు, ప్రొడక్ట్ కొనుక్కొని వాడుకోవడం కావచ్చు, లక్షన్నర ఖర్చు అవుతుంది నెలకి. సో ఎట్లా ఉంటుందనంటే, ఇప్పుడు వచ్చేటువంటి ఇన్కమ్ తోటి అడ్జస్ట్మెంట్ లైఫ్ లానే ఉంటుంది. సో నెలకు ఒక 5 లక్షలు వస్తే హ్యాపీగా చాలా ఫ్లెక్సిబుల్గా కావాల్సినట్టుగా బతకడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇన్కమ్ కావాలి. ఒక 50 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. లేదా ఏదైనా చూసినప్పుడు కొనాలనిపించవచ్చు, ఏదైనా చూసినప్పుడు అది చెయ్యాలి అనిపించవచ్చు. సో అట్లాగా, సో మనకంటూ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే అది ఎప్పుడు కూడా తరగకుండా ఎట్లుంటుంది, ఎయిదర్ ఖర్చు పెట్టకుండా ఉండాలి, లేదా దానికి తగ్గట్లుగా సంపాదిస్తూ అన్నా ఉండాలి. సో అట్లా 50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. మెయిన్గా మన టైం మన చేతిలో ఉండాలి. మనకు నచ్చినట్లుగా, మనకు నచ్చిన వాళ్ళతోటి దాన్ని స్పెండ్ చేసేటట్లుగా ఉండాలి. సో అది మన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఏదన్నా ఒక చోట ఏదైనా సమ్ యాక్టివిటీ జరుగుతూ ఉంది, అక్కడ స్పెండ్ చేయాలనుకోవటం కావచ్చు. ఇట్లా మన టైము మన చేతిలో ఉండి, సో ఇట్లా మీరు కూడా మీకు కావాల్సినటువంటి డ్రీమ్స్ అనేది ఫస్ట్ రాసుకోవాలి. సో వాటిని ఇట్లానే బొమ్మలు, ఇక్కడ మీరు ఇల్లు చూసారంటే ఒక బొమ్మ ఉంది, కారు BMW కారు ఉంది, ఫారెన్ ట్రిప్స్ అంటే ఫ్లైటు, తర్వాత క్యాష్ రెగ్యులర్గా, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే లాకర్లో మనం మనీ చూపిస్తూ ఉన్నాం, ఫ్యామిలీ ఫోటో. సో ఇక్కడ మీ ఫ్యామిలీ ఫోటో మీరు పెట్టుకోవచ్చు. కారు, నాకు BMW కార్ అంటే ఇష్టం కాబట్టి నేను BMW కార్ పెట్టుకున్నా. ఇల్లు, ఒక విల్లా లాంటి ఇల్లు కావాలని చెప్పేసి నేను ఒక విల్లా లాంటి ఇల్లు పెట్టుకున్నా. సో ఇంకా మనీ పరంగా, లేకపోతే మీరు బంగారం కోరుకుంటే అది, లేకపోతే మీ పేరెంట్స్ని బాగా చూసుకోవాలనుకుంటే మీ పేరెంట్స్ ఫోటో పెట్టుకోవటం, పిల్లల్ని బాగా చదివించాలనుకుంటే పిల్లల ఫొటోస్ పెట్టుకోవటం. సో అట్లా మీరు పెట్టుకొని ఇటువంటిది ఒక విజన్ బోర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి.
మీ డ్రీమ్ చార్ట్. సో ఇది ప్రతిరోజు కూడా మనకి కనపడేటట్లుగా మనం పెట్టుకోవాలి. సో ఎందుకు కనపడేటట్లుగా పెట్టుకోవాలి అని అంటే, కామన్గా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అప్పులు ఉన్నాయి. ఈ అప్పులలో ఫోన్ చేసి అది ఇది అనగానే మైండ్ అనేది మారిపోతుంది. లేకపోతే మనం వెళ్ళి ఎవరికన్నా ప్రోడక్ట్ గురించి చెప్తానో లేకపోతే బిజినెస్ గురించి, ఇదే నేను చేసినాను అబ్బా, మాకు తెలుసు అబ్బా, మా ఓడు చెప్పాడు. రాత్రి కూడా నేను మా ఫ్రెండ్ని ఒకరిని రిజిస్టర్ చేశా, ఆ, కృష్ణ అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 25 years నుంచి ఫ్రెండ్స్ మేము. అప్పటి నుంచి పరిచయం ఉంది. వాడు రెగ్యులర్గా ఫేస్బుక్లో చూస్తున్నాడు, ఫాలో అవుతా ఉన్నాడు. సో వాడికి అంటే ఇప్పటికి ఇంచుమించు 3.5 సంవత్సరాల తర్వాత నిన్న ఏం చేస్తున్నావు ఏంటిది ఇదంతా, నీ ఫోటోలు ఇవన్నీ చూస్తూ ఉంటాను, ఫ్లైట్లు తిరుగుతున్నావు అని చెప్పేసి నిన్న మెసేజ్ పెడితే, వాడితో కాల్ చేసి మాట్లాడి విషయం చెప్పగలిగితే వాడు అప్పటికప్పుడు డాక్యుమెంట్స్ పంపించి ఐడి యాక్టివేట్ అయితే నిన్న 6కి నేను రిజిస్ట్రేషన్ చేశాను. ఈరోజు యాక్టివేట్ అవుతుంది, షాపింగ్ చేసుకోవడానికి వాడు రెడీగా ఉన్నాడు. సో ఇట్లా అంటే మనం చేసేటువంటి పని ఇంకొకరిని ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది? అందరిలాగా మనం ఉంటే ఎవరు కూడా ఇన్స్పైర్ అవ్వరు. డిఫరెంట్గా ఉండాలి. డిఫరెంట్గా ఉండాలి అని అంటే, సో మన ఆలోచనలు డిఫరెంట్గా ఉండాలి. సో దానికోసం మనం చేసేటువంటి పని డిఫరెంట్గా అనిపించాలి. అప్పుడు ఇటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఆ వచ్చినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో, మనం ప్రతిరోజు ఫీల్డ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ప్రొడక్ట్ రేట్ ఎక్కువ ఉందంటారు. సో ఇంకొకరు ప్రొడక్ట్ కోసం కారులు వేసుకొని వస్తున్నారు ఇవాళ. ఒక బ్రష్ కోసం మొన్న ఒక అతను అమీర్పేట నుంచి కారు వేసుకొని వచ్చాడు. నిన్న 2 పేస్ట్లు కావాలని ఒక అతను కాల్ చేయటం జరిగింది. ఒక అతను మొన్న సంగారెడ్డి నుంచి వచ్చి ఒక పేస్ట్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇది చేసే వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి, సార్ పేస్ట్ 400 అంటున్నారు సార్, బ్రష్ 130 రూపాయలు అంటున్నారు సార్" అని చెప్పేసి సాకులు చెప్తా ఉంటారు. ఆ స్టేజ్ దాటుకుంటేనే ఇవాళ నేను కూడా ఇక్కడి దాకా రాగలిగా. సో అది తట్టుకొని నిలబడాలి అని అంటే, మనల్ని నడిపించేటువంటి ఇంధనం ఏంటి అని అంటే, మనకున్నటువంటి డ్రీమ్స్. వై ఈ బిజినెస్ నేను ఎందుకు చేస్తున్నాను? సో ఇప్పుడు లైఫ్ సినారియో బుక్ కొనుక్కొని రాసుకోమని చెప్పడం జరిగింది. 150 రూపాయల పుస్తకం మనకి షాపింగ్ మాల్లో ఉంది. మీరు హార్ట్ఫుల్గా మీకు మీరు చెప్పుకోండి, నిజంగా మీరు లైఫ్ సినారియో కొన్నారా, రాశారా? ఈ విధంగా మీరు డ్రీమ్స్ పెట్టుకున్నారా? నేను ఇప్పటికీ 5-6 రాశా. ఎందుకనంటే రెగ్యులర్గా ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నాం కాబట్టి, అక్కడ ఆ ట్రైనింగ్కి మేము ఎంతో కొంత పే చేస్తూ ఉన్నాము. లేదా యాజ్ ఏ లీడర్గా మాకు కంపెనీ ఆ లైఫ్ సినారియో బుక్ ప్రొవైడ్ చేస్తుంది, అందరి ముందు రాపిస్తుంది, దాన్ని మళ్ళీ అక్కడ చదివిస్తుంది. అంటే ఇక్కడ నేను డ్రీమ్స్ పెట్టుకోవడమే కాదు, వీటిని చెప్పగలగాలి అందరికీ. మన టీంకి చెప్పాలి, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. వీటిల్లో ఒక్కొక్కటిగా సాధించుకుంటూ కూడా ఉండాలి. నేను అంతకుముందు జరిగినటువంటి సెషన్స్లో వీటి గురించి చెప్పున్నా. నేను ఫస్ట్ పెట్టుకున్నటువంటి డ్రీము రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలని పెట్టుకున్నాం. దాన్ని ఎటువంటి లోన్ లేకుండా కొనుక్కున్నాం. 1,00,000 మొబైల్ కావాలని పెట్టుకున్నాం, కొనుక్కున్నాం. కారు కొనుక్కోవాలని పెట్టుకున్నాం, కొనుక్కున్నాం. క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐలు అన్ని క్లోజ్ చేసుకోవాలని పెట్టుకున్నాం. అదంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఒక ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టుకోవాలని రాసుకున్నాం, పెట్టుకోవడం జరిగింది. సో బాబుని 1,00,000 రూపాయలు ఫీజు కడతా మంచి స్కూల్లో చదివించాలని చెప్పేసి రాసుకున్నాం, అది జరుగుతూ ఉంది. సో ఇట్లా రాసుకున్నవి మనం జరిగే వాటి గురించి చెప్పాలి. మనం ఏదైతే రాసుకున్నామో వాటి గురించి కూడా చెప్పాలి. దీని గురించి చెప్పడానికే మనం భయపడుతున్నాం అని అంటే, మనం ఇంకా కూడా మనం పెట్టుకున్న దాన్ని నమ్మటం లేదు. నిజంగా ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఈవెన్ ఇప్పుడు కూడా నేను మా విలేజ్కి వెళ్ళి ఆ, చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి వీటి గురించి చెప్పినప్పుడు, "ఓ వీడు 1,00,00,000 పెట్టి ఇల్లు కొంటాడంట, వీడు 50 లక్షలు పెట్టి కారు కొంటాడంట" ఎగతాళి చేస్తారు ఖచ్చితంగా. ఆ ఎగతాళి చేసేటువంటి మాటలు మనల్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేసి, వాటి కోసం ఇంకొంచెం ఎక్కువ కష్టపడే విధంగా చేసి, ఇంకా త్వరగా వాటిని సాధించుకొని వాళ్ళకు చూపించే విధంగా ఉండాలి. సో ఇవాళ ఫ్లైట్లో తిరుగుతున్నాం. చాలామందికి ఫ్లైట్ ఎక్కడం అనేది కళ. నాకు తెలిసి నేను ఇప్పటికి మోర్ దాన్ 20 times ఫ్లైట్ ఎక్కుంటాను. ఢిల్లీకి పోవడం కావచ్చు, లేకపోతే ముంబైకి పోవడం కావచ్చు, చెన్నైకి పోవడం కావచ్చు, ఇట్లా మీటింగ్స్కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జైపూర్కి వెళ్ళడం కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఒక ఒక కళ నెరవేరుతా ఉంది. సో అట్లాగా మీరు కూడా మీకు ఏం కావాలి అనేది అల్టిమేట్గా ఖచ్చితంగా రాసుకోవాలి. సో రాసుకున్నదై ఇంప్లిమెంట్ అవ్వటానికి ఎంత మనీ కావాలి?
సో ఇక్కడ మనకి హైయెస్ట్ లెవెల్ చూస్తే ఇంపీరియల్ మాస్టర్. మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలంటే లెఫ్ట్లో ఇద్దరు క్రౌన్ మాస్టర్స్, రైట్లో ఇద్దరు క్రౌన్ మాస్టర్స్ కావాలి. అంటే మీరు ఆ లెవెల్ క్రాస్ చేసి వస్తేనే మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. మీరు క్రౌన్ మాస్టర్ కావాలి అని అంటే రాయల్ మాస్టర్ క్రాస్ చేసి రావాలి. రాయల్ మాస్టర్కి రావాలంటే స్టార్ మాస్టర్, అట్లాగా శరణ్ రోజ్ మాస్టర్, డైమండ్ మాస్టర్, సేల్స్ మాస్టర్, దానికి ముందు స్పెషల్ ఏజెంట్, దానికి ముందు ఏజెంట్, దానికి ముందు బిజినెస్ స్టార్ట్ చేయటం. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి బిజినెస్ స్టార్ట్ చేసాము. తర్వాత ఏజెంట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము. తర్వాత స్పెషల్ ఏజెంట్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాము. తర్వాత సేల్స్ మాస్టర్ అవ్వాలి. తర్వాత డైమండ్ మాస్టర్ అవ్వాలి. తర్వాత శరణ్ రోజ్ మాస్టర్ అవ్వాలి. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తేనే ఇంపీరియల్ మాస్టర్ దాకా వెళ్తాం. సో అల్టిమేట్ గోల్ ఇంపీరియల్ మాస్టర్ అందరికీ కూడా. ఇవాళ యాక్టివ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఇంపీరియల్ మాస్టర్ కావాలనే ఉంటుంది. బట్ దానికోసం ఇక్కడ ఏజెంట్ అవ్వటానికి కూడా పని చేయటం లేదు. ఫ్యాక్ట్ అండి ఇది. ఎందుకు చాలామంది 99% మెంబర్స్ డ్రాప్ అయిపోతారని అంటే పని చేయటం అనేది చాలా మందికి కూడా నచ్చని పని. సో బట్ నేనేమనుకున్నానంటే ఎస్, ఒక 10 ఇయర్స్ పని చేద్దాము. ఇప్పటిదాకా 18 ఇయర్స్ చేసాము. సో ఇట్లానే 60-70 వచ్చిన దాకా చేయాలి అని అంటే కాని పని. ఒక 10 ఇయర్స్ వర్క్ చేద్దాము. 10 ఇయర్స్కి రిటైర్మెంట్. ఇందులో ఒక 5 ఇయర్స్లో రాయల్ మాస్టర్ కావాలి. రాయల్ మాస్టర్ అయిన తర్వాత కొంత రిలాక్స్ అవుదాము అనే విధంగా పెట్టుకొని దీన్ని చూస్ చేసుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు దాంట్లో భాగంగా సేల్స్ మాస్టర్ అయ్యాము, ఆటో సేల్స్ మాస్టర్ అయ్యాము, డైమండ్ మాస్టర్ అయ్యాము. సో 2025లో స్టార్ మాస్టర్ వరకు కావాలి అని పెట్టుకొని వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంగానే మళ్ళీ జూమ్ మీటింగ్స్ రీస్టార్ట్ చేయటము, తర్వాత తిరగటము, ఇదంతా కూడా చేస్తూ ఉన్నాం. సో అంత ముందుకి ఇప్పటికి చూసుకుంటే నాకు కస్టమర్ బేస్ పెరిగింది. స్ట్రేంజర్స్ నుంచి వచ్చేటువంటి కాల్స్ పెరిగినాయి. కొత్త రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు? యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి. సో అట్లా ఇంపీరియల్ మాస్టర్ అనేది గోల్ పెట్టుకుంటే ఆ వచ్చేటువంటి డబ్బులతోటి మనకున్నటువంటి డ్రీమ్స్ నెరవేరుతాయి. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే ఏమవుతాయంటే ఒక్కసారిగా 6 కోట్ల రివార్డ్ వస్తుంది. మీరు నిజంగా ఆలోచించండి. ఇక్కడ మనం ఇవాళ డబ్బులు లేవు ప్రొడక్ట్ కొనడానికి అనుకుంటున్నాం. మనం కొనాల్సింది ఎంత? 24 లక్షల పీవీ. మీరు పేస్టు, బ్రష్లు, బ్లాక్ కాఫీ లాంటివి కొనుక్కున్నా కానీ 7 లక్షలతోటి మీకు 24 ల్యాక్స్ పీవీ అనేది కంప్లీట్ అవుతుంది. అంటే లైఫ్ మొత్తం మీద కూడా మనం కొనాల్సినటువంటి ప్రోడక్ట్ వాల్యూ ఎంత అంటే 7 లక్షలు. సో దానికి ఏమన్నా టైం లిమిట్ ఉందా అంటే కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి టైం లిమిట్ లేదు. మీరు పెట్టుకోవటమే. ఇప్పుడు నా 24 ల్యాక్స్ పీవీ నేను 1.5 ఇయర్లో నేను కంప్లీట్ చేసుకున్నా. అది అయిపోయింది 24 ల్యాక్స్ పీవీ ఒక సంవత్సరంన్నరలో, అంటే 18 నెలల్లో. సో నేనేమన్నా కోటీశ్వరునా, లేకపోతే నా దగ్గర ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ లక్షలు కోట్లలో ఉందంటే ఏ లేదు. నేను కూడా ఒక మామూలు ఎంప్లాయీనే, నార్మల్గా చదువుకున్నటువంటి వ్యక్తినే, మీలాగా కామన్ పర్సన్నే. సో నేను చేయగలిగినప్పుడు మీరు అందరూ కూడా చేయటానికి అవకాశం ఉంది. నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటి అని అంటే వాళ్ళు ఒక్క రోజులో 24 లక్షల పీవీ ప్రోడక్ట్ కొని బిజినెస్ స్టార్ట్ చేయగలిగినప్పుడు మనం కనీసం 2 సంవత్సరాల్లో చేయలేమా అని చెప్పేసి నేను పెట్టుకున్నా. నెలకు 1,00,000 పీవీ చేయాలని నేను రాసుకున్నాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రాసుకున్నటువంటి ఆ స్క్రిప్ట్ బుక్ నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. దాంట్లో నేను రాసుకున్నా, ఈ నెల ఈ 15 రోజుల్లో 50,000 పీవీ చేయాలి, తర్వాత 15 రోజులలో 50,000 పీవీ చేయాలి, 6 నెలల్లో 7 లక్షల పీవీ కంప్లీట్ చేసుకోవాలి, 2 సంవత్సరాల్లో 24 లక్షల పీవీ కంప్లీట్ చేసుకోవాలని రాసుకున్నా. దాన్ని నేను 18 నెలల్లోనే కంప్లీట్ చేయగలిగా. సో అట్లా మనం రీచ్ అయితే 6 కోట్ల రూపాయలు వస్తాయి. 6 కోట్ల రూపాయలు ఎక్కడ, 6-7 లక్షలు ఎక్కడండి? క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. ఒకవేళ నేను ఇవాళ చాలామంది అనుకుంటారు, సార్ మీరు మరీ ఎక్కువ మీటింగ్లకు వెళ్తున్నారు, మీరు ఖర్చు ఎక్కువ పెట్టేస్తూ ఉన్నారు, ఫ్లైట్లు, రూమ్ రెంట్లు ఇవన్నీ మీరు చేస్తూ ఉన్నారు సార్ అన్నారు. ఎంటైర్ ద ఇయర్ మొత్తం 3 నెలలకు ఒకసారి నేను ఢిల్లీ పోతా, ఖచ్చితంగా పోతా ఏదో ఒక మీటింగ్కి. సరే ఒక 20,000 ఖర్చు అవుతుంది అంటే సంవత్సరానికి 4 సార్లు లేదా 5 సార్లు పోయాము, 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకేదన్నా మీటింగ్స్కి అట్లా ఇట్లా, ఇప్పుడు విజయవాడ పోతున్నాము, నిన్న గుంటూరు పోయాను, సో ఇట్లా ఆ, నిజామాబాద్ పోతా ఉన్నాను. సో ఇట్లా తిరుగుతున్నప్పుడు కనీసం ఒక రోజు ఎటన్నా బయటికి పోతే తక్కువలో తక్కువ 3,000 రూపాయలు అయిపోతాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయితేమి, ఫుడ్ అయితేమి, ఇంకోటి ఇంకోటి మినిమం 3,000 అవుతాయి. సో నెల మొత్తం మీద పోతే ఎన్నిసార్లు పోతున్నావు? ఒక 10 సార్లు పోతున్నావు. ఎంత ఖర్చు అవుతుంది? 30,000. ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నావు? 10 సంవత్సరాలు తిరుగుతున్నావు. సో నెలకి 30,000, సంవత్సరానికి ఎంత? ఓ 3 లక్షల రూపాయలు. 10 సంవత్సరాలకి
30 లక్షలు ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అంటే దిస్ ఈజ్ ద మ్యాక్సిమం ఎక్స్పెన్సెస్ అండి. అంతకుమించి మనం ఖర్చు పెట్టట్లేదు. సో ఒక 7 లక్షల రూపాయల ప్రోడక్టు, ఓ 30 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం పెట్టేటువంటి ఖర్చు. బట్ రేపు వచ్చేది ఎంత? 6 కోట్ల రూపాయలు. కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు పలానా టైంలో 1 కోటి రూపాయలు పెట్టి, 1 లక్ష రూపాయలు పెట్టి ఈ షేర్స్ కొన్నారంట. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళ షేర్ వాల్యూ ఎంతనంటే 10 కోట్లు ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అట్లాగా ఇక్కడ మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దానికి మోర్ దెన్ 100 టైమ్స్ రిటర్న్ రివార్డ్ రూపంలోనే వస్తుందండి. సో అందరితో ఏమైనా పోతుందంటే బతికినంత కాలం ఇంపీరియల్ మాస్టర్గా డబ్బులు వస్తూనే ఉంటాయి. 50 లక్షల కారు ఒకటి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పని అటామీ కాకుండా ఇంకొకటి ఏదైతే ఉందో, మీరు జీవితాంతం కష్టపడ్డా కానీ నిజంగా మీరు 50 లక్షలు పెట్టి కారు కొనగలుగుతారా? నేను 18 సంవత్సరాలు జాబ్ చేశా. 4,000కి జాబ్ జాయిన్ అయ్యి నేను రిటైర్ అయ్యే టైంకి 80,000 రూపాయలు నేను తీసుకున్నాను నెట్. సో నా లైఫ్ మొత్తం నేను జాబ్ చేసినా కానీ 50 లక్షలు పెట్టి కారు కొనగలిగేటువంటి క్యాపబిలిటీ ఆ జాబ్కి లేదు. నాకున్న క్వాలిఫికేషన్కి అసలు కాని పని. బట్ ఇవాళ ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ 9 సంవత్సరాల్లో ఇంపీరియల్ మాస్టర్ కావాలని పెట్టుకుంటే 50 లక్షల కారు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. నలుగురికి ఫారెన్ ట్రిప్. ఆ ట్రిప్ కాస్ట్ ఎంత అంటే 9,60,000 రూపాయలు. ఒక్కొక్కరికి 2,40,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అంటే నలుగురికి 10 లక్షల రూపాయల ట్రిప్ 10 రోజులు ఇస్తా ఉన్నారు. సో ఒకవేళ ఆ, మీరు మీ సరౌండింగ్స్లో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళని మీరు గమనించండి. ఒక రిచ్ ఫ్యామిలీ మీ ఎంటైర్ ఖాందాన్లో అనుకున్నా కానీ వాళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఫారెన్ ట్రిప్ వెళ్ళగలుగుతున్నారా? అటువంటి ట్రిప్ ఇక్కడ కంపెనీ ఫ్రీగా ఇస్తా ఉంది. సో దాన్ని కోరుకోవడంలో తప్పేముంది? నెలకు 6 లక్షల రూపాయలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇస్తా ఉన్నారు. సో ఇందాక నేను చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో, రాయల్ మాస్టర్ దాకా అవ్వగలిగితే తిరగటానికి ఖర్చులు, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇదంతా కూడా రాయల్ మాస్టర్ అయితే నెలకు 1,20,000, క్రౌన్ మాస్టర్ అయితే నెలకు 3 లక్షలు, ఇంపీరియల్ మాస్టర్ అయితే నెలకు 6 లక్షలు వస్తుంది. నెలకు 6 లక్షలు అంటే రోజుకి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు అండి? 20,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఒక రోజు ఎక్కడికన్నా వెళ్ళి స్టే చేసి లగ్జరీగా ఫుడ్ తిని మీటింగ్ చేసుకొని రావడానికి 20,000 రూపాయలు మనకి కంపెనీ ఇవ్వటం జరుగుతూ ఉంది, ప్రొవైడ్ చేస్తూ ఉంది. సపోజ్ నేను విజయవాడ వెళ్ళానంటే నోవాటెల్ లాంటి హోటల్లో స్టే చేయొచ్చు. ఒక రోజు రెంట్ ఉంది అంటే అక్కడ 7,000 8,000 ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు కలుపుకున్న 4,000 5,000 అవుతుంది. సో ఒకవేళ హాల్ ఏదన్నా తీసుకొని మనం మీటింగ్ చేసినా 7 8 వేలకి హాల్ వస్తుంది, మనం మీటింగ్ చేసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది కాబట్టి ఆ ఖర్చు కూడా లేదు. సో 20,000 రూపాయలు ఒకవేళ నేను ఇక్కడి నుంచి అక్కడ కార్ వేసుకుని వెళ్ళినా ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో దట్ ఈస్ ద లగ్జరీ లైఫ్. అటువంటి లైఫ్ లీడ్ చేయడానికి ఇక్కడ కంపెనీ మనకు అవకాశం ఇస్తా ఉంది. ఆఫీస్ పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా. ఇవాళ మనకి ఒక ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. ఎస్, ఇప్పుడు నేను రెంట్ పే చేస్తున్నా. ఎక్కడి నుంచి పే చేస్తున్నా? ఏదైతే ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్ వస్తుందో దాని నుంచి పే చేస్తున్నా. రేపు ఇంపీరియల్ మాస్టర్ అయితే కంపెనీని నెలకి 1,00,000 ఇస్తుంది. ఇవాళ గట్టిగా నెలకి 40,000 రూపాయలు వచ్చినాయంటే నాకు మళ్ళీ 10,000 రూపాయలు మిగులుతున్నాయి. 1,00,000 ఇచ్చినప్పుడు ఎటువంటి ఆఫీస్ మనం మెయింటైన్ చేయొచ్చు? ఎంతమంది స్టాఫ్ ఉంటుంది? మళ్ళీ పిఏ శాలరీ 50,000 ఇస్తుంది కంపెనీ. డ్రైవర్ శాలరీ కంపెనీ ఇస్తూ ఉంది. సో ఇటువంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయటానికి అటామీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైతే చేయాలనుకున్న అందరికీ కూడా ఉంది. బట్ దీన్ని మనం నమ్మాలి. అందుకే ఫాలో ద ఫెయిత్ అంటున్నాం. నమ్మకం ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఎక్కడ వస్తుందంటే సెమినార్స్లో వస్తుంది. అందుకే సెమినార్స్ అటెండ్ అవ్వాలి. సెమినార్స్కి నేను ఖర్చు పెట్టి మరీ ఎందుకు అటెండ్ అవుతున్నా అంటే ఇందుకే అటెండ్ అవుతున్నా. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఉండి వర్క్ చేయాలంటే ఎస్, మీరు ఇవాళ ఇండియాలో మేనేజ్మెంట్ని అడగండి, లేకపోతే బిజినెస్ చేసేటువంటి లీడర్స్ని అడగండి, కొత్తగా వచ్చినటువంటి నెల 2 నెలలు అయినటువంటి మెంబర్ని అడగండి, నేను ఇంపీరియల్ మాస్టర్ అవుతానో కాదో వాళ్ళు చెప్తారు. సో ఆ యాటిట్యూడ్ తోటి నేను వర్క్ చేస్తూ ఉన్నా. డెఫినెట్గా నేను ఇంపీరియల్ మాస్టర్ అది 2029 కావచ్చు, లేకపోతే 2030 కావచ్చు, లేకపోతే ముందు కూడా కావచ్చు. టైం కలిసి వస్తే నాలాంటి వాళ్ళు నలుగురు వచ్చారంటే అయిపోతుంది. ఏముంది? ఇప్పుడు నేను ఆటో సేల్స్ మాస్టర్గా, డైమండ్ మాస్టర్గా ఉన్నా. నేను ఆ పొజిషన్కి వెళ్ళటానికి నాకు 1.5 ఇయర్ పట్టింది. సో నాలాంటి వాళ్ళు నలుగురు వచ్చారంటే నెక్స్ట్ 1.5 ఇయర్లో ఒక నలుగురు ఆ విధంగా డైమండ్ మాస్టర్స్ అయ్యారంటే నేను ఎక్కడ ఉంటాను? శరణ్ రోజ్ మాస్టర్ అండ్ అబో స్టార్ మాస్టర్ దగ్గరలో ఉంటా. సో నేను దీన్ని చూస్ చేసుకొని చేయగలిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయటమే ఇక్కడ మనం
ప్రాస్పెక్టింగ్ చేయటం అని అంటే లివింగ్ ఇన్ ఏ లగ్జరీ హౌస్. సో ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఈ ఇంటికి మీరు గమనించారంటే అన్ని హంగులు ఉన్నాయి, లగ్జరీ హౌస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇటువంటి ఇల్లు నిజంగా ఎవరికి లేదా? మీరు రెస్పాండ్ అవ్వచ్చండి. ఎవరికి లేదా ఇటువంటి ఇల్లు? సో యాక్టివ్గా ఉన్న వాళ్ళు అంతకు మెసేజ్. ఉండేయండి ఇల్లు. ఇప్పుడు మరి వాళ్ళ ఇల్లు బొంబాయిలు హైట్లు మనకు వేల కోట్లు అయింది. అట్లా ఇల్లు అనేది ఇంకా పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నట్టు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అంటే అటువంటిది ఉంది కాబట్టే నేను కూడా కోరుకుంటున్నా. నేను లేనిదేం కోరుకోవటంలా. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకి కూడా సాధ్యమవుతుంది. సో ఇటువంటిది మీరు కూడా కోరుకోవాలి. సో ఇప్పుడు ఇప్పుడు నేనున్నటువంటి లెవెల్కి, లైక్ నేను ఒక డైమండ్ మాస్టర్గా ఎడ్యుకేషన్ సెంటర్గా ఉన్న 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను కోరుకుంటున్న దానికి ఇది చాలా పెద్ద డ్రీమ్. బట్ ఇది నేను నెరవేర్చుకోగలనా లేదా అని అంటే ఇక్కడ డైమండ్ మాస్టర్ అయిన తర్వాత షరాన్ రోజ్ మాస్టర్ అవుతాం, తర్వాత స్టార్ మాస్టర్ అవుతాం, తర్వాత రాయల్ మాస్టర్ అవుతాం, తర్వాత క్రౌన్ మాస్టర్ అవుతాం, తర్వాత ఇంపీరియల్ మాస్టర్ అవుతాం. రాయల్ మాస్టర్ అయితే రోజుకి 1,00,000 రూపాయలు ఇన్కమ్, నెలకు 30 లక్షల రూపాయలు. నెలకు 30 లక్షలు వస్తున్నప్పుడు ఒక సంవత్సరంలో ఎంత ఎర్న్ చేస్తామండి మనం? 3.5 కోట్లు ఎర్న్ చేస్తాం. సో ఇటువంటి ఇల్లు మహా అయితే ఒక 7 కోట్లు ఉంటుంది. నేను కూడా ఎంతో కొంత కాస్త రియల్ ఎస్టేట్ ఐడియా ఉంది. గండిపేటలో ఇటువంటి ఇల్లులు నేను చూశాను, విల్లాసు. ఆ, అక్కడ 6 కోట్లు ఆ రేంజ్లో ఉన్నాయి. సో ఇటువంటి ఇల్లు ఇంకా మన ఊర్లో కట్టుకోవాలనుకుంటే ఇంకా తక్కువలో అయిపోతుంది. 2 కోట్లలో కూడా అయిపోయి, ఇప్పుడు మాకు ఊర్లో విల్లా కట్టించాం మేము ఒకటి. మొత్తం కలిపి 1,40,00,000 అయింది. సో ఇదే టైప్లో, కాకపోతే అక్కడ స్విమ్మింగ్ పూల్ పెట్టలేదు, గార్డెన్ వదిలేసుకున్నాం. అక్కడ స్విమ్మింగ్ పూల్ అంటే మనం మెయింటైన్ చేయలేం కాబట్టి విల్లా కట్టుకున్నాం. ఒక 1,40,00,000 అయింది. సో ఇంత పెద్ద ఇల్లు కావాలనుకుంటే ఆ ఊర్లో కట్టాలనుకుంటే ఒక 3 కోట్లతో అయిపోతుంది. ఎందుకంటే ల్యాండ్ తక్కువ ఉంటుంది అక్కడ. సో సిటీలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ అవుతుంది. అక్కడ ల్యాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ప్రైస్ ల్యాండ్కే పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఒక 7 కోట్లు 2 సంవత్సరాలు రాయల్ మాస్టర్గా ఉన్నా కానీ 7 కోట్లు వస్తాయి. దాంతో ఇల్లు కట్టుకోవచ్చు. సో 2027 వరకు ఇటువంటి డ్రీము కంప్లీట్ అవుతుంది. సో అట్లా ఆ, ఇంకొకటి చూసుకుంటే బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్. అసలు మామూలు హౌసే లేదనుకుంటే గెస్ట్ హౌస్. గెస్ట్ హౌస్లో ఉన్న వాళ్ళు లేరా? మొన్న నేను చిలుకూరు వెళ్ళా. మీరు చిలుకూరు వెళ్ళారో చూస్తే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు చాలా ఉంటాయి అక్కడ. హైదరాబాద్లో ఫస్ట్ గెస్ట్ హౌస్లు డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఏ ఏరియాలో ఏర్పాటు చేసుకున్నారంటే చిలుకూరు ఏరియాలోనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ రూట్లోనే ఎక్కువ ఉంటాయి. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో అది అక్కడ ఉంది కాబట్టి అటువంటిది మనం కూడా కోరుకుంటున్నాం. ఎస్, మనం మన ఊర్లో ఒక ఇల్లు కట్టుకొని ఎక్కడన్నా ఫామ్ ల్యాండ్ ఒక 20 ఏకర్స్ 10 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ తీసుకొని అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎప్పుడన్నా వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడు, ఫెస్టివల్ వచ్చినప్పుడు పిల్లలతోటో ఫ్యామిలీతోటో లేకపోతే ఫ్రెండ్స్ తోటో గెస్ట్ హౌస్కి వెళ్ళి స్పెండ్ చేయొచ్చు. మన వాళ్ళు ఒక నలుగురు డైమండ్ మాస్టర్లు అయ్యారు. మన గెస్ట్ హౌస్లో మనం మీటింగ్ పెట్టుకోవచ్చు. అక్కడ గార్డెన్ ఉంటుంది, 10 ఏకర్స్ ఫామ్ ల్యాండ్ ఉంటుంది. 1-2 డేస్ స్పెండ్ చేయొచ్చు. పని వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా నేను కూడా బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ కావాలని పెట్టుకోవడం జరిగింది. సో ఇట్లా మీరు కూడా కోరికల్ని కోరుకోవచ్చు. కోరుకోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఆ, నాకు కార్లు అంటే చాలా ఇష్టం, పిచ్చి. డ్రైవింగ్ చేయటం చాలా ఇష్టం నాకు. ఆటోమేటిక్ కార్స్, స్పోర్ట్స్ కార్స్ డ్రైవ్ చేయటం చాలా ఇష్టం. సో అట్లా నేను కూడా కార్లు పెట్టుకున్నా. ఫార్చునర్ కార్ ఎవరికి లేదా? ఉంది. ఇన్నోవా కార్ ఎవరికి లేదా? ఉంది. హై రైడర్ కార్ ఎవరికి లేదా? ఉంది. క్రీటా ఎవరికి లేదా? ఉంది. సో ఇటువంటి కార్ నాకు కూడా కావాలి. అట్లనే లగ్జరీ కార్స్ కంపెనీనే ఇస్తుంది 2 లగ్జరీ కార్లు మనకి. 40 లక్షలు ఒకటి, 50 లక్షలు ఒకటి. 40 లక్షల్లో BMW కార్ వస్తుంది, మెర్సిడీస్ బెంజ్ కూడా వస్తుంది. 50 లక్షల్లో ఇస్తా ఉంది. సో బేసిక్ మోడల్స్ అంతే ఉంటాయి. సో ఇట్లా రూఫ్ ఓపెన్ ఉన్నటువంటి, కంప్లీట్గా ఓపెన్ ఉన్నటువంటి స్పోర్ట్స్ కార్స్. సో ఇటువంటివి ఉన్నాయి, చూస్తున్నాం మనం. అవి ఉన్నాయి కాబట్టి చూస్తున్నాం. సో అటువంటిది మనం కూడా సాధించుకోవడానికి కోరుకోవటం. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో తిరగటం.
సో నేను కొరియా వెళ్ళేసి వచ్చా. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కాను. నేను మామూలుగా డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కున్నా. ఆ డొమెస్టిక్ ఫ్లైట్లో కూడా చూసుకుంటే దాదాపు 200 మంది వరకు ఉంటారు ఒకసారి ఫ్లైట్లో. అసలు చూస్తే ఇంత పొడుగు ఉంటుంది. మనం బస్సు ఎక్కితే దాంట్లో ఇప్పుడు బస్సులు అంటే 40 మంది ఉంటున్నారు. ఒకప్పుడు బస్సులు అంటే 60 మంది ఉండేవాళ్ళు. ఇంకా నిలబడిపోయేవాళ్ళు. 100 మంది కూడా ఎక్కేవాళ్ళు. అబ్బా, 100 మంది ఒక్క బస్సులో పోతున్నారు అనే వర్షంలో ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్లో చూస్తే 200 మంది 300 మంది డొమెస్టిక్ ఫ్లైట్లో ఉంటున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఎక్కాను నేను. కొరియా వెళ్ళేటప్పుడు కంపెనీ ఆఫర్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఆ ఫ్లైట్ చూస్తే ఆశ్చర్యపోయి అటు ఇటు 2 రౌండ్లు వేసి అటు చూసి ఇటు చూసి అక్కడ హెయిర్ హోస్ట్లు అదంతా చూసినప్పుడు, సో అటువంటి ఫ్లైట్లో తిరగాలని అందరికీ ఉంటుంది. సో మీరు కూడా కోరుకోవచ్చు. చాలా పెద్ద ఫ్లైట్స్ ఉన్నాయి. 1000 మంది ట్రావెల్ చేయగలిగేటువంటి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఎక్కితే అసలు అంత పెద్ద ఫ్లైట్ పైకి ఎట్లా అంత బరువు ఉంటుంది. అంతమంది మనం గట్టిగా బైక్ మీద ముగ్గురు ఎక్కితేనే 200 కేజీలు ఇది లాగుతూ ఉంటుంది. అంత బరువుని ఫ్లైట్ ఎట్లా మోస్తుంది. సో ఇట్స్ ఆర్ ఆల్ వండర్స్. అటువంటి వండర్స్ ఎన్నున్నాయి ప్రపంచంలో చూడొచ్చు. మనం ఉన్న ఏరియాలో కూడా సరౌండింగ్స్లో కూడా చాలా వండర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, పక్కన వెళ్తే భువనగిరి కోట ఉంది. నేను ఇంతవరకు చూడలా. ఏదో బస్సులో పోతానో కారులో పోతానో చూడటం తప్పించి అడిగి పైకి వెళ్ళి చూసింది లేదు. సో అటువంటివి కూడా మనం వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటిది ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి వండర్స్ని మనం చూడటానికి అవకాశం ఉంది. ఎప్పుడు మన దగ్గర డబ్బు ఉంటే అటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో తిరగవచ్చు. ఇటువంటి స్టార్ హోటల్స్లో మనం స్టే చేయొచ్చు. లగ్జరీ ఫుడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇటువంటి ఎన్నో బీచెస్ కానివ్వండి, హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూడటానికి అవకాశం ఉంది. వీటన్నిటికీ కూడా అల్టిమేట్గా ఏం కావాలనంటే డబ్బే కావాలి. సో అటువంటి డబ్బు ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్ అయితే నెలకి 70 లక్షల పైన వస్తుందండి. మీకు ట్యాక్సెస్ అన్ని కట్ అయిపోగా కూడా 70 లక్షల పైనే మిగులుతాయి. దట్ ఈస్ ద సఫిషియంట్ ఇన్కమ్. 5 లక్షలు వచ్చినాయంటే మనకున్నటువంటి చాలా కోరికల్ని మనం నెరవేర్చుకుంటాం. సో అట్లా నెలకు 5 లక్షలు వస్తున్నాయంటే ఎంత లగ్జరీ లైఫ్. వాటిని ఖర్చు పెడితే మళ్ళీ వస్తాయి. ఇవాళ ఖర్చు పెడితే నాకేదో లాటరీ తగిలింది, ఒక 70 లక్షలు వచ్చాయి, ఇది అయిపోతే మళ్ళీ ఇంకొండదేమో అనుకోవటానికి లేదు. వన్స్ మన ఇంపీరియల్ మాస్టర్ లెవెల్ రీచ్ అయితే 70 లక్షలు ప్రతి నెల దానిపైనే వస్తూ ఉంటాయి. ఇవి ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి. సో ఈ 70 లక్షల్లో ఎంత లగ్జరీగా బతికినా, ఎంత తిరిగినా, ఎంత తిన్నా, పిల్లల్ని ఎంత బాగా చదివించినా నెలకి ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతామండి? మహా అయితే రోజుకి 50,000 ఖర్చు పెట్టినామంటే ఎక్కువ. లేదా రోజుకి 1,00,000 ఖర్చు పెట్టినాం అనుకుందాం. నెలకి 30 లక్షలు అయిపోతాయి. ఇంకో 40 లక్షలు ఏం చేయాలి? ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తాం. ఈవెన్ ఖాళీగా మనకు వచ్చిన డబ్బులు బ్యాంకే వస్తున్నాయి. బ్యాంకులో ఉన్నా కానీ ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నాయంటే నెలకు మళ్ళీ 60,000-70,000 ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. డబ్బే డబ్బుని క్రియేట్ చేస్తుందండి. సో మన ఆ, పైసా మూవీ చూడండి మీరు. డబ్బులే కోరుకుంటా ఉంటాడు అతను. సో డబ్బులే కోరుకుంటా ఉన్నప్పుడు డబ్బు ఏదో ఒక రూపంలో అతను వచ్చి చేరుతుంది. వండర్స్ జరుగుతాయి. సో ఆ చిలక జాతకం చెప్పించుకుంటాడు అతను. చిలక జాతకం చెప్పించుకున్నప్పుడు నువ్వు లక్ష్మీదేవి చేయి పట్టుకుంటే లక్ష్మీదేవితో పాటు నీకు కావాల్సిన లక్ష్మీదేవి కూడా వస్తుంది అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. సో ఇట్స్ మూవీ వాళ్ళకి తగ్గట్టుగా రాసుకున్నారు. ఇక్కడ కూడా లైఫ్ సినారియో అంటే మన మూవీ మనకు తగ్గట్టుగా మనం రాసుకోవటం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది రాసుకోండి. చిలక ఏం చెప్పిందో మీరేం కోరుకుంటున్నారో చిలక అదే చెప్తుంది. లేదా చిలక చేత చెప్పించుకొని దాన్నన్నా నమ్మి రాసుకోండి. దానికోసం ప్లాన్ చేసుకోండి. సో అట్లా మనం ఎప్పుడైతే మేనిఫెస్టేషన్ చేస్తామో ఇటువంటివి, సో మన మైండ్ అనేది మారిపోతుంది. సో దానికి తగ్గట్లుగా యూనివర్స్ మనల్ని రెడీ చేస్తుంది. సో మన కోరిక నెరవేరటానికి అటువంటి వ్యక్తుల్ని మనకి కనెక్ట్ చేస్తుందండి. సో ఇవాళ అటామీ ఆపర్చునిటీ వచ్చింది అని అంటే మీరు ఏదైతే గుడికెళ్ళి భగవంతుని కోరుకున్నారో, లేదా మీరు కావాలని దానికోసం ఉపనోపో చేశారో, లేకపోతే ఇంకేదన్నా మనీ మంత్ర చేసుకున్నారో, వాట్ ఎవర్ ద థింగ్, ఆ ఉద్దేశంగా మీకు అటామీ కంపెనీ మీ అప్లైన్ ద్వారా కనెక్ట్ అయింది. సో డైరెక్ట్గా దేవుడు వచ్చేసి మనకేమి 70 లక్షలు ఇచ్చేయడండి. మీకు ఆపర్చునిటీ ఇచ్చారు ఇక్కడ. ఆ భగవంతుడు మీరు కోరుకున్నటువంటి కోరిక నెరవేరటానికి ఆపర్చునిటీ మీకు పరిచయం చేయడం జరిగింది. సో దాని ద్వారా మీకు ఆ 70 లక్షలు రావడానికి అవకాశం ఉంది. మీరు ఎంత కోరుకుంటే అంత. నేనేం కోరుకుంటున్నా, రోజుకి 3 లక్షలు కావాలని కోరుకున్నా అంటే నెలకి ₹1,00,00,000. సో ఇంపీరియల్ మాస్టర్ అయితే దానికి మించి ఇన్కమ్ వస్తూ ఉంటుంది.
సో దానికి 2025లో నేను కోరుకునేది ఏంటి అని అంటే నెలకు 5 లక్షల రూపాయలు ఇన్కమ్ రావాలి. సో దానికి ఏం కావాలి? ఆటో డైమండ్ మాస్టర్ కావాలి. అంటే ప్రతి 15 రోజులకి డైమండ్ మాస్టర్ అవుతా ఉండాలి. అంటే నలుగురు ఆటో సేల్స్ మాస్టర్స్ని క్రియేట్ చేయాలి. సో అట్లా ప్రతి నెల 5 లక్షల రూపాయలు వస్తున్నప్పుడు ఆ, మనం ఎట్లా బతకొచ్చు? సో ఇక్కడ 5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని రాసుకున్నాను నెక్స్ట్ 5 ఇయర్స్లో. సో ఇప్పుడు రాయల్ మాస్టర్ 2 సంవత్సరాలు అయ్యామంటే 7 కోట్లు వచ్చేస్తాయి. 2 కోట్లు ఖర్చు పెట్టుకున్న 5 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. సో క్రౌన్ మాస్టర్ అయ్యామంటే కంపెనీనే ఒకేసారి రివార్డు 1,80,00,000 ఇస్తా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. సో అట్లా 5 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ 5 సంవత్సరాల్లో మెయింటైన్ చేయాలి అనేటువంటిది నేను రాసుకోవడం జరిగింది. సో దానికోసం వీక్లీ 5 lakhs ఎర్న్ చేయాలనేది నా డ్రీము. సో అట్లా నెలకి 25 లక్షలు ప్రతి 15 రోజులకు కూడా అది యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ మనం ఆ లెవెల్ రీచ్ అవ్వచ్చు. అంతకు మించి కూడా మెయింటైన్ చేయొచ్చు. టైం ఫర్ ఫ్యామిలీ. ఇవాళ ఎంతమంది నిజంగా మీరు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతా ఉన్నారు మనకున్నటువంటి బిజీ లైఫ్లో? సో ఆ బిజీ దేనికంటే గట్టిగా మహా అయితే నెల మొత్తం కష్టపడితే 1,00,000 రూపాయలు వచ్చాయి నాకు. కానీ బిజీ ఏ రకంగా ఫ్యామిలీతోటి స్పెండ్ చేసిందే లేదు. అడిషనల్గా టైం ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నాము, పొద్దున్న లేచామా, రెడీ అయ్యామా, వెళ్ళిపోయామా. ఇదే ఇదే లైఫ్ 8 సంవత్సరాలు నేను లీడ్ చేశానండి హైదరాబాద్లో. సో దాని నుంచి బయటికి రావాలని చెప్పేసి ఇప్పుడు ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తూ ఉన్నాం. కంపెనీ కూడా అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఫ్యామిలీతోటి జైపూర్ ట్రిప్ వెళ్ళి ఉన్నాం. అదే టైంలో మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. మా బాబు పిజ్జా అడిగితే అన్లిమిటెడ్ పిజ్జా షాప్కి వెళ్ళేసి వాడికి పిజ్జాలు తిన్నంతసేపు మోర్ దెన్ 2 hours కూర్చోబెట్టి వాడికి పిజ్జాలు ఇప్పించడం జరిగింది. సో వాడికి కావాల్సిన వెరైటీ పిజ్జా వాళ్ళు ఆర్డర్ చేస్తే తెచ్చేసేస్తారు, తిన్నంతసేపు తినొచ్చు. సో అటువంటి అవకాశం ఉంది బయట. సో మా వాడు పుష్ప 2 చూడాలంట, అది రిలీజ్ అయిన రోజు నుంచి అడుగుతా ఉన్నాడు. సో మనకి తీసుకెళ్ళడానికి టైం లేదు. అటు తిరుగుతున్నాం, ఇటు తిరుగుతున్నాం, మన పనులు మనవి. వాడు స్కూల్ లైఫ్, వాడికి హాలిడే ఎప్పుడన్నా వచ్చింది అని అంటే వాడు పాపం నిన్న ఇంటి దగ్గర ఉన్నాడు. నిన్న ఏదో సైన్స్ ఫేర్ ఉందంటే వాడికి లేదు వాళ్ళ క్లాస్కి, వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు. నేను లేను, వేరే ఊరు వెళ్ళిపోయా. ఉండుంటే నిన్న ఏమన్నా తీసుకెళ్ళి ఉండేవాళ్ళేమో. సో పిల్లలకే కోరికలు ఉన్నాయి. సో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయడానికి మనకి టైం లేదండి. సో ఇది అసలు వెలకట్టలేదని చెప్పేసి చెప్పొచ్చు. మీరు నిజంగా కనుక మీ ఫ్యామిలీని ఇష్టపడతా ఉంటే సో వాళ్ళతోటి టైం స్పెండ్ చేయటం అనేది దానికి వాల్యూ మనం అస్సలు కట్టలేమండి. దట్ ఈస్ ద ప్రీసియస్. సో అట్లనే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలనుకోవటం. చారిటీస్ చాలామంది నేను గమనిస్తూ ఉంటా అండి, పుట్టినరోజుకో లేకపోతే ఇంకో దానికో లేనిది చూపించుకోవటానికి ఎక్కడికో వెళ్ళి అనాథాశ్రమాలకి వాళ్ళకి వీళ్ళకి డొనేషన్స్ చేయించడము లేకపోతే భోజనాలు పెట్టించడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటున్నారా? వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికన్నా అవసరమైతే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతున్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతున్నారా? సో మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చారిటీ చేయొచ్చు, తప్పులేదు, ఖచ్చితంగా చెయ్యాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. బట్ మనము ఇక్కడ సఫిషియెంట్గా ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మన టీం మెంబర్స్లో ఎంతమంది డబ్బులు ఇస్తే తీసుకునే వాళ్ళు లేరు? ఎంతమందికి ప్రాబ్లమ్స్ లేవు? వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే గట్టిగా కొడితే 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మొత్తం వ్యానిష్ అయిపోతాయి. సో మీరు నిజంగా ఆ, స్టార్ మాస్టర్ అయ్యారు, 6 లక్షలు రివార్డ్ వచ్చింది. మీ టీంలో ఉన్న వాళ్ళకి ఒక 6గురికి మీరు హెల్ప్ చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు 6 లక్షలతోటి. లైఫ్ లాంగ్ వాళ్ళు మీతోటే బిజినెస్ చేసుకుంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారండి. సో అట్లా హెల్ప్ చేయటానికి దాన్ని తీసుకోవటానికి మన చుట్టూ ఉన్న వాళ్ళలోనే చాలామంది ఉన్నారు. మంచి గుర్తింపు అనేది రావటం జరుగుతూ ఉంది. ఇవాళ యాజ్ ఏ ఆటో సేల్స్ మాస్టర్గా ఇండియాలో ఒక కోర్ టీం మెంబర్గా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రంట్ రోలో సీట్ ఉంటుంది, స్టేజ్ మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మనకి ఇచ్చే వాల్యూ మనకి ఇస్తూ ఉన్నారు. సో హెల్ప్ టు రిలేటివ్స్కి హెల్ప్ చేయటం అనేది ఆ, దాన్ని కోరుకునే ఇవాళ మనం ఉన్నామండి. ఎంతమంది మనకి ఏదైనా అవసరమైతే ఎవరిని అడుగుతాము? ఫ్రెండ్స్ను రిలేటివ్స్ని అడుగుతాము. వాళ్ళు నో చెప్పినప్పుడు ఎంత బాధపడతాము?
సో దానికి ఈ కొటేషన్లన్నీ పెడతా ఉంటాయి. ఈవెన్ నేను కూడా కొంతమంది పెట్టిన కొటేషన్లు చూసి ఇన్స్పైర్ అయ్యి వాటిని మళ్ళీ నేను కూడా స్టేటస్ పెడతా ఉంటాను. సో మనకు జరిగేదే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మనం ఏదైతే జరగలేదు అనుకుంటున్నామో వాళ్ళు కూడా అట్లనే అనుకుంటా ఉంటారు. సో మనం ఆ స్థాయిలో ఉన్నాము అని అంటే నిజంగా భగవంతుడు మనకి ఇచ్చాడు అని అంటే ఎస్ వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఇచ్చాడేమో, హెల్ప్ చేద్దాము. ఆ పొజిషన్కి రావాలి. ఐ ఆమ్ ఏ ఇంపీరియల్ మాస్టర్. సో ఆ స్థాయికి వెళ్తే ఆ నేమ్ ఎట్లా ఉంటుంది, మన ఫేమ్ ఎట్లా ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అవుతానో లేదా ఒక హీరోనో హీరోయినో ఎక్కడైనా ఓపెనింగ్కి వస్తున్నారంటే వందలు వేల మంది గుట్ల గుట్లగా తయారవుతా ఉన్నారు. తొక్కిసలాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సో మొన్న మనకి ఒక మీటింగ్ జరిగింది, 2400 మంది వచ్చారు. ఏమన్నా ఎవరికన్నా ఏదన్నా జరిగింది అనేటువంటి న్యూస్ ఏమన్నా మీరు విన్నారా? దట్ ఈస్ ద సిస్టమ్ అండి. సినిమాకి వస్తే ఎంతమంది వస్తారండి? ఒక 500 మంది వస్తారు. 500 మందికి తొక్కిసలాట లేకపోతే 1000 మంది వచ్చారు అనుకుందాం. తొక్కిసలాట, అక్కడ మళ్ళీ చనిపోవటము, ఇవన్నీ నేను మళ్ళీ ఎవరినూ క్రిటిసైజ్ చేయటం కాదండి. ఉన్న సిస్టమ్ ఏంటనేది అర్థం చేసుకోండి అని చెప్తున్నా. ఇక్కడ మనకి ఎటువంటి సిస్టమ్ ఉంది? మొన్న 2400 మంది పైగా మన యానివర్సరీ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఎక్కడెక్కడి నుంచో, మనం కూడా ఎక్కడి నుంచి ఢిల్లీ దాకా ట్రావెల్ చేసి అటెండ్ అయ్యాం. సో ట్రైన్లో వచ్చారు కొంతమంది. మోర్ దెన్ 1 డే 24 అవర్స్ జర్నీ చేసి వచ్చారు. ఎవరికన్నా నాకు ఇది లోటు జరిగింది అనేది ఏమన్నా చెప్పారా మొన్న? లేదు. అటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది. అటువంటి దానిలో మనం గ్రో అవుతా ఉన్నాం. సో దీని అంతటికీ కూడా మనం చేయాల్సింది ఏంటి అని అంటే మేనిఫెస్టేషన్ చేయటం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, టైం ఫ్రీడమ్ కావాలా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, ఇవి నా కోరికలు, నేను చెప్తున్నా. మీ కోరికలు ఏంటనేది మీరు రాసుకోండి. సో అవి ఇచ్చినందుకు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పడుకునేటప్పుడు మీకు ఇటువంటి ఆపర్చునిటీ పరిచయం చేసినందుకు భగవంతుడి కృతజ్ఞత చెప్పండి. మీ అప్లైన్కి కృతజ్ఞత చెప్పండి. మీరు ఒక్కొక్క లెవెల్ అచీవ్ చేసుకుంటూ వెళ్తున్నందుకు మీ డౌన్లైన్కి కృతజ్ఞత చెప్పండి. మనకి జన్మనిచ్చినందుకు మన పేరెంట్స్కి కృతజ్ఞత చెప్పండి. సో లేని వాటి గురించి బాధపడటం కాదండి, ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళగలిగితే మనం కోరుకున్నవి కూడా మన దగ్గరికి వస్తాయి. సో అందుకే ఆ మీటింగ్లో తను ముందు 2024లో మీకు ఏదైతే జరిగిందో వాటన్నిటికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పండి. తర్వాత 2025లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా రాసుకోండి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ మీటింగ్ పర్పస్. సో ఇట్లా మీరు కూడా మీ డ్రీమ్స్ రాసుకోవచ్చు, మేనిఫెస్ట్ చేయొచ్చు. బట్ ఆ నమ్మకం మనకు ఉండాలి. సో ఇందాకలా నేను బయట ఉండి వింటా ఉన్నా, మన రామరెడ్డి గారు అంటా ఉన్నారు. సో ఇటువంటిది వారానికి ఒకసారి జాయిన్ అయితే బాగుంటుంది సార్, చాలా పాజిటివ్గా ఉంటాము, మంచి జరుగుతుంది అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా బాగా ఉండాలని ఎవ్వరు కూడా చెడ్డవాళ్ళు అనిపించుకోవాలని ఉండదండి. మంచి పొగడ్తలే కోరుకుంటాం అందరం కూడా. దానికి తగ్గట్లుగా మనల్ని మనం తయారు చేసుకోవడం, దాన్ని కోరుకోవటం. సో దాన్ని మీరు ఆ, ఈరోజు 19th డిసెంబర్, ఇంకొక 12 డేస్ ఉంది జనవరి 1 రావటానికి, 12 రోజులు. సో ఈ 12 రోజులలో 2025లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎంత ఇన్కమ్ కావాలని కోరుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఎలాగా ఏంటి అనేది ఎవరికైనా క్లారిటీ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు లేదా వచ్చి మీట్ అవ్వచ్చు. సో వచ్చి మీట్ అవ్వగలిగారు అని అంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారనేది అర్థమవుతుంది. దాని ప్రకారం మేము కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఉన్నదే హెల్పింగ్ సిస్టంలో. సో కలిసికట్టుగా ప్రతి ఒక్కరము కూడా మనం పెట్టుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకుంటూ ఇక్కడ డెవలప్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో ఇది నా సైడ్ నుంచి అండి. సో నా తపన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వేముల వెంకటేశ్వర గారు కావచ్చు, మన భక్త గారు కావచ్చు, అవకాశం ఉంటే మీరు కూడా మాట్లాడవచ్చు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి వాసు గారు. మీ డ్రీమ్స్, మీ లైఫ్ స్టోరీ ఇవాళ ఆటోగ్రాఫ్ చెప్పినట్టు మొత్తం జరిగింది, జరగబోయేది అన్ని వివరంగా చెప్పారు. అందులో స్లైడ్స్ తో సహా ఓవరాల్గా ప్రతి ఒక్కళ్ళకి
డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి అటామీలో చేరినప్పుడే డ్రీమ్స్ రాసుకోమని మా బీపీటీలో ఉంటుంది, అన్నింటిలో ఉంటుంది. సిస్టమ్ వాళ్ళు ఎప్పుడు గుర్తు మీటింగ్ పోయినప్పుడు లైఫ్ సినారీ బుక్ ఇచ్చినప్పుడు 10 సార్లు ప్రైజ్లు కూడా దాంట్లో 1-2 సార్లు మీకు ప్రైజ్లు కూడా వచ్చినాయి బాగా రాసినందుకు. అట్లా దీంట్లో ఎవరైనా సరే ఇప్పుడు నిలబడాలా, కనపడాలా, వినపడాలి. 10 సంవత్సరాలు అనేది మనం దీంట్లో ఉండాలా అనే వర్క్ చేయాలి. అంత జనంలో ఎక్కువ మందికి అంత ఓపికలు లేవు. ఇందాక మీరు చెప్పిన జాబ్ 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 అనే దాని మీదనే మొన్న మేము ఒకళ్ళు అమ్మాయిలు వచ్చినప్పుడు ఒకళ్ళు ఇంటికి పోతే ఆయన జాబ్ చేస్తుండే వాళ్ళ పిల్లల్ని కూడా రేపు మంచి జాబ్ కోసం ఇంకా జాబ్ ఇప్పుడు మీరు లెవెల్కి వచ్చిండ్రు ఇంకా మీ పిల్లలు కూడా జాబ్ కోసం ఆలోచించడం ఏందయ్యా దయాకర్ అన్న. అదే సార్, పిల్లలు జాబ్ ఉంటే లైఫ్ సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీనే. మన జాబ్ అంటే ఒకరి కింద చేయటమే కదా. మనం జాబ్ ఇచ్చే స్థాయిలో వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకొని పిల్లల్ని పెంచే విధానం అన్నట్టు ఇప్పటి నుంచే మైండ్ సెట్ ఉంది. కానీ ఒక నవ్వుకుంటూ చెప్పారు. అట్లా ఇప్పుడు ఎవరైనా మీటింగులు చెప్పేవాళ్ళు కూడా, పెద్ద పెద్ద మీటింగులు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా జాబ్ చేపిస్తుంది. ఇందాక మీరు చెప్పారు కదా, మీ ఓనర్ అంతకుముందు ఓనరు అన్ని కోట్లు పెట్టి చదివించుకోవడం వాళ్ళ అమ్మాయి జాబే చేస్తున్నాను. వాళ్ళకి జాబులు ఎన్నో మంది సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిన వాళ్ళకి జాబులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళే జాబ్ చేపించే కాడికి ఆలోచిస్తారు మెంటాలిటీ. అంటే అక్కడ ఒక సెక్యూరిటీగా ఏంటంటే కొంత ఇప్పుడు బిజినెస్ చేస్తున్నామంటే పెళ్లి కాని వాళ్ళకి పిల్లనియరు. పెళ్లి చేయాలన్నా కానీ జాబ్ కొనాలి ఏదో ఒకటి ఉంటేనే వాడికి వస్తుంది. అట్లా మన సెంటిమెంట్ పెరిగిపోయింది. మనం నువ్వు ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నా, నేను అటామీ చేస్తానంటే 10 ఏళ్ళు ఇంపీరియల్ మాస్టర్ అవుతారంట. నిజంగా వాళ్ళు ఒక డైమండ్ పొజిషన్ లో ఉన్న వాడికి పిల్లనియాలంటే ఎవరు అవతల సెక్యూరిటీ. రేపు మిమ్మాయి పెళ్లి చేసినప్పుడు మీరు కూడా ఆలోచించే సెక్యూరిటీ అట్లా ఆలోచిస్తారు అనమాట. అంటే మన మైండ్ సెట్ జీన్స్ అట్లా పేరుకుపోయింది ఫస్ట్ నుంచి కూడా. వెనకడికి సర్కారీ ఉద్యోగం ఉంటే గొప్ప అనేది. సో నార్త్ సైడ్ ఎక్కువ ఐఏఎస్లకు వెళ్తుంటారు. సర్కారీ నౌకర్లో టాప్ జాబ్ అని. అట్లా మొదటి నుంచి అట్లా అలవాటు పడిపోయినాం లెక్క. అది పట్టుది టైం. ఇప్పుడిప్పుడు ఇండిపెండెంట్ గా బిజినెస్. ఇందాక మీరు ఇంకో మాట కూడా చెప్పారు. నిన్న ఇప్పుడు ఏదో జాబ్ టైం అయిపోయినాక మళ్ళీ సాయంత్రం ఓలా బండ్లు దొరకడం, ర్యాపిడ్ బండి దొరుకునే వాళ్ళు, ఇంకో బండి ఎవరు బిజీ వాళ్ళు టౌన్ లో అటు ఉంటారు. గుంటూరుకి మనకి డిఫరెన్స్ అన్నట్టు దాని మీద చెప్పారు. ఇట్లా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాను ఇవాళ. నేను కూడా అప్పుడప్పుడు ర్యాపిడో బండి ఎక్కినప్పుడు ఏందబ్బా ఏం చేస్తానంటే ఎంబీఏ చదువుతున్నాండి అట్లా ఇట్లా కొంతమంది చెప్పారు. అంటే ఇప్పుడు మీరు చదువుకుంటేనే జాబ్ ఇది ఇట్లా మళ్ళీ చేస్తున్నా అంటే మీకు ఫ్యూచర్ ఉంది అబ్బాయి అట్లా అనుకుంటారు కాసేపు మాట్లాడారు. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ అమెరికా పోయి కూడా పిల్లలు ఎంఎస్సీలు చేయడానికి పోయి కూడా అక్కడ కూరగాయల కొట్లో పనిచేయను, హోటల్లో పనిచేయను, చిన్న చిన్న జాబులు చేస్తారు. 30 ఏళ్ల కింద ఎన్టీఆర్ మనవాడు కూడా పెట్రోల్ బంక్ లో ఆయిల్ కొట్టి పనిచేసిండు. ఆ స్టైల్ ఇప్పుడు ఇండియాలో వచ్చింది. ఎవరికి వాళ్ళు ఏదో ఒకటి చదువుకుంటూ చేయాలనేది మైండ్ సెట్. మా పిల్లలు మా అబ్బాయి ఏం చేయకూడదు అనేది కొద్దిగా మర్చిపోయారు. ఇప్పుడు అయిపోగానే హైదరాబాద్ వస్తారు, ఏదో ఒకటి నేర్చుకునేటప్పుడు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే ఎందుకు మనం ఒకటి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది అన్నారు. నేను ఇందాక మీ బామ్మతి స్టోరీ కూడా చెప్పారు. వాడు ఇట్లా ఇబ్బంది పడుతుంటే చదువుకుంటే చెప్పొచ్చినా ఇలా ఫారెన్ పోయినాడు, సెటిల్ అయినాడు మీ రిలేటివ్ ఒకటి. అట్లా కల్చర్ కూడా ఇండియాలో కూడా పెరుగుతుంది ఓవరాల్ గా. అది ఇప్పుడు అది మనం చదువుకుంటున్న 18 ఏళ్ళు నిండు కానించే మంది ఉంది కాబట్టి 18 ఏళ్ళు నిండిన చదువుకునే కుర్రోళ్ళు వాళ్ళు కూడా దీన్ని ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటే ప్రొడక్ట్ జాబ్ కంటే ఇంకొద్ది ఈజీ మంది యాక్చువల్ గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు గ్రూపులు వాళ్ళ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ మెడిసిన్ వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళతో పాటు ఇది కూడా డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఫైనాన్స్ ఫ్రీడమ్ కూడా పెరుగుద్ది. ఒక వాళ్ళు ఒక జాబ్ డాక్టర్ అయిపోయినాకైనా ఇంజనీరింగ్ అయిపోయినాకైనా దీంట్లో పొజిషన్ పోవడానికి కొద్ది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మీటింగులు చెప్పడం, ఈ లైఫ్ సినారీ ఇదంతా రాసుకుంటాం, 4-5 లాంగ్వేజ్లు వీడియోలు అంటాం చేయటం, ఇట్లా వచ్చాక ముందు పబ్లిక్ లో మాట్లాడటం ఒక సినిమాలో ఇంటర్వ్యూ చెప్పలేరు. జాబు దాంట్లో ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయి జాబ్ ఇంగ్లీష్ లేక అవన్నీ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ కూడా దీంట్లో చాలా డెవలప్మెంట్ అయింది. అట్లా ముందుకు పోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇలాంటి దాంట్లో ఉండటం అనేది మనం అచ్చం పేషెంట్లు నేను మొన్న ఇప్పుడు చెప్పారు అచ్చం పేషెంట్ కాదు ప్రొడక్ట్ వాడేవాళ్ళు ఇప్పుడు కొరియన్ బ్యూటీ, కొరియన్ ప్రొడక్ట్స్ అనేది కుర్రోళ్ళు కూడా మంచి క్రేజ్ ఉంది. మన యూత్ కాడి నుంచి కూడా మనం
మైండ్ సెట్ మనం కూడా మార్చుకొని వాళ్ళని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేసి డిపెండింగ్ వాళ్ళని కూడా వాళ్ళలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని కొంతమంది చూసుకుంటే ముందు రోజుల్లో ఎక్కువ యూతే కాబట్టి ఉంది. వాళ్ళు లైఫ్ మ్యారేజ్ వచ్చి దీంట్లో కూడా కొంత ఆదాయం వస్తుంది. అప్పుడు నాకు ఈ జాబ్ చేస్తున్నా, నేను ఈ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్లస్ నాకు అటామీలో కూడా నెలకు 30,000 50,000 వస్తున్నాయి అని చెప్పుకుంటే అక్కడ వాడు ఇచ్చేవాడు పిల్లనిచ్చేవాడు కూడా ఎమ్మటనే ఇస్తాడు, ఇంటి కూడా జరుగుతుంది లైఫ్. అట్లా కూడా మనం బిజినెస్ ముందు తీసుకోవడానికి అవకాశం ఉంది. సరే సార్, చాలా టైం ఇవ్వాలి అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, వేముల సార్. ఎస్ సార్, భక్త గారు, అవకాశం ఉంటే మీరు కూడా ఏదైనా యాడ్ చేయొచ్చు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ బేసిక్గా ఏంటంటే మనకు మన ఆలోచన విధానమే. థింక్ బిగ్ అంటారు కదా, మన ఆలోచన బాగుందనుకోండి, మనం ఏం అవ్వాలన్నా ఫ్యూచర్లో మనం ఏం అవ్వాలని మనం డిసైడ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనం పని చేసుకుంటాం. లిమిటెడ్గా ఉన్నాం అనుకోండి, చిన్న చిన్న ఆలోచనలే ఉంటాయి. సో ఏదైనా ఒక డ్రీమ్ అనేది పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే దానికి తగ్గట్టు మనం పని చేసుకున్నాం అనుకోండి సరిపోద్ది. ఎవరికైనా ఉండేది 24 గంటలే. ఈవెన్ పిఎం కానీ సీఎం కానీ ఎవరికైనా వాళ్ళ టైంలో వాళ్ళని దేశాల చుట్టొస్తున్నారు. మనకి ఇక్కడ ఇంట్లో ఉండి మనం పని చేసుకోవడానికి మనం బతికిస్తాం. సో ఉన్న టైంని ఎలా చేసుకోవాలి, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం ప్లాన్డ్గా ముందుకెళ్తే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, భక్త సార్. ఎస్, ఇంకెవరైనా మాట్లాడొచ్చండి? సేల్స్ మాస్టర్ జయశ్రీ మేడం గారు. థ్యాంక్ యూ ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో 2025 అనేది ఖచ్చితంగా మనదే అండి. సో దానికి తగ్గట్లుగా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోండి. సో ఏం కావాలనేది బలంగా కోరుకోండి. దానికోసం ఏదైతే మీరు కోరుకున్నది నెరవేరటానికి ఏ విధంగా వర్క్ చేయాలో ఆ వర్క్కు తగ్గటువంటి ప్లాన్ని మీ అప్లైన్తో పాటు కూర్చొని, లేదా మీకే అవగాహన కనుక ఉంటే మీరైనా దాన్ని రెడీ చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా సాధ్యం అవుతుందండి. ఇక్కడ సాధ్యం కానిదంటూ ఏది కూడా లేదు. మనం ఏదైతే కోరుకుంటున్నామో, లైక్ అది గుడికి వెళ్ళి కోరుకోవచ్చు, లేదా ఇట్లా ఉపనొప్పు చేసి కోరుకోవచ్చు, వాట్ ఎవర్ ద థింగ్. సో మనం ఏదైతే కోరుకుంటున్నామో అది సాధ్యపడేదే మనం కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుతుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఏ గ్రేట్ డే. సో ఇదంతా కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఉన్నామండి. సో దీన్ని మీ టీంకి కావాలనుకుంటే మీరు షేర్ చేయొచ్చు. అట్లనే మీరు కూడా మళ్ళీ కావాలనుకున్నా కానీ దీన్ని చూడొచ్చు. సో నా యూట్యూబ్ ఛానల్ వాసు పమిడి అని ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.